కొలంబియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మోడీ సర్కార్ని టార్గెట్ చేశారు. ప్రజాస్వామ్యంపై మూకుమ్మడి దాడి జరుగుతోందని ఆరోపించారు ఆయన. ప్రజాస్వామ్యంపై దాడి భారతదేశానికి అతిపెద్ద ముప్పని అన్నారు. గ్లోబల్ లీడర్షిప్ ఆదుకునేందుకు చైనా సిద్ధంగా ఉన్నా భారత్ ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు. గ్లోబల్ లీడర్షిప్ రోల్ను ఇండియా తీసుకోలేకపోతోందని విమర్శించారు. చైనాతో పోలిస్తే భారత్ ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. జనాభా పరంగా చూసుకున్నా, సామర్థ్యం పరంగా చూసుకున్నా చైనా కంటే ఇండియానే బెటర్ అన్నారు. అలాంటప్పుడు ప్రపంచ నాయకత్వంపై భారత్ ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు రాహుల్. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందన్నారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. దీని దేశ ప్రజలు అంగీకరించారని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను తాము కూడా ఖండిస్తున్నామని చెప్పారు. उनका ये एक आदत हो गई है कि विदेश में जाकर के देश की जो संवैधानिक संस्थाएं हैं उनको बदनाम करना, ये देश के नागरिक कतई पसंद नहीं करते हैं, लेकिन उनकी आदत हो गई है जिसकी हम घोर निंदा करते हैं. देखिए, उनका ये एक आदत हो गई है कि विदेश में जाकर के देश की जो संवैधानिक संस्थाएं हैं उनको बदनाम करना, ये देश के नागरिक कतई पसंद नहीं करते हैं, लेकिन उनकी आदत हो गई है. దేశంలో ప్రజాస్వామ్యం లేదు అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానిస్తే ప్రజలు క్షమించరని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావని అన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగలేదు అంటున్న రాహుల్ గాంధీ ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్న విషయం మర్చిపోయారని విమర్శించారు. ఆయన మాటల్లో చైనాపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోందన్నారు రవిశంకర్ ప్రసాద్. हम लेकर रहे हैं, देश में करते हैं, विदेश में भी करते हैं. कोलंबिया के बगोटा में कहा है कि भारत में लोकतंत्र नहीं है, लोगों को बात करने की आज़ादी नहीं है. अगर कोई व्यक्ति सबसे अधिक आज़ादी से देश के विकास को, भाजपा को और प्रधानमंत्री मोदी जी को गाली देते हैं तो राहुल गांधी है. आपको देश के खिलाफ कुछ भी बोलने का अधिकार है. मोदी जी के ऊपर तो आप झूठे आरोपों की झड़ी लगाते हैं पूरे हिंदुस्तान में घूम घूम करके. तो लोकतंत्र में तो आपको एक प्रकार से गाली देने का अधिकार दे रखा है हिंदुस्तान. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఖండించారు. దేశాన్ని, దేశ ప్రజలను తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం ఆయనకు అలవాటని కౌంటర్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా దేశాన్ని విమర్శిస్తూనే ఉంటారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ తీరు పట్ల దేశ ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారని కంగనా అన్నారు. बदनाम करने का, देश की निंदा करने के लिए, देश की आलोचना, मैं ये सरकार की नहीं कह रही, देश की निंदा. अगर वो कह रहे हैं कि लोग यहाँ पे झगड़ालू हैं, लोग यहाँ पे जो हैं वो ईमानदार नहीं हैं, जो भारत के लोग हैं वो उनको पता नहीं है अपने हमारे लिए क्या अच्छा, वो वोट जो देते हैं उनका दिमाग काम नहीं करता, तो इसलिए जो है किसी और को आके यहाँ पे डेमोक्रेसी बचानी चाहिए. ये सब बातों से वो ये दिखाते हैं कि भारत के लोग जो हैं वो बुद्धिहीन है, वो यही कहना चाहते हैं ना. तो खैर, दैट्स व्हाई आई कॉल हिम अ डिस्ग्रेस. वो जो है देश को शर्मिंदा करते हैं हमेशा, और देश भी उनसे शर्मिंदा है. కొలంబియాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో తప్పేముందని బీజేపీ నేతలను ప్రశ్నించారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ తెలుపును తెల్లగా, బ్లాక్ ని బ్లాక్ గానే చూపిస్తారని అన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆయన ఫాలో అవుతున్నారని చెప్పారు అధీర్ రంజన్ చౌదరి. Of the country named India, in the context of Indian present situation, how can you deny the truth is that democratic rights are being trampled upon in India? How could you evade that question when, if anybody asks why Sonam Wangchuk has been languishing in jail, has been incarcerated, why? The reason why. I ask those BJP spokespersons, what wrongs have been committed by Rahul Gandhi? You need to have some sorts of introspection. What is white? He is telling white. What is black? He is telling the black. Because